హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అలాగే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ రూల్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ డేటా ప్రొటెక్షన్ అనేసి పిలుస్తూ ఉన్నాం. సో ఇది ఏంటి అంటే, ఇప్పుడు ఏదైతే ప్రపంచం అన్నటువంటిది డిజిటలైజ్డ్ ఎరాలోకి మారుతూ వస్తుందో, దీంతో మన డేటా అన్నటువంటిది ఎంతో మంది దగ్గర ఉండిపోతుంది. సో మనం యూజ్ చేసే ప్రతిదీ కూడా డేటా కలెక్ట్ చేయటం, దాన్ని ఒకవేళ మిస్యూజ్ చేస్తే ఏంటి అన్నటువంటి ప్రొవిజన్స్ సరిగ్గా లేకపోవటం, వీటన్నింటి ఇష్యూస్ నేపథ్యంలో ఈ డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అన్నటువంటిది తీసుకురావటం జరిగింది. మరి 2023లోనే దీన్ని తీసుకొచ్చినా ఇది ఇంకా కూడా అమల్లోకి రాలేదు. సో ఇప్పుడు గవర్నమెంట్ అన్నటువంటిది ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అన్నటువంటి దాన్ని నోటిఫై చేయటం జరిగింది. అలాగే దీనికి సంబంధించినటువంటి రూల్స్ని కూడా. సో దీని కింద ఏంటి అంటే, డేటాని ప్రొటెక్ట్ చేయటం అన్నటువంటిది, డేటా ప్రైవసీని కాపాడటం అన్నటువంటిది. సో ప్రైవసీకి సంబంధించి మనం చూస్తే 2017వ సంవత్సరంలో పుట్టస్వామి కేసు ఏదైతే ఉందో, ఈ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, రైట్ టు ప్రైవసీ అన్నటువంటిది ఫండమెంటల్ రైట్, అంటే ప్రాథమిక హక్కుల్లో ఒకటి అన్నట్టుగా చెప్పటం జరిగింది. సో మన యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, డేటా ఏదైతే ఉందో, మన ప్రైవసీ ఏదైతే ఉందో దాన్ని మనం కాపాడుకోవటానికి ప్రొవిజన్స్ అన్నటువంటిది ఈ చట్టం తీసుకురావటం జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే, ఈ చట్టం కింద లార్జ్ ఫర్మ్స్ ఏవైతే ఉంటాయో, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కలిగించేవి, ఎక్కువ డేటా కలెక్ట్ చేసేటటువంటివి, వాటన్నింటికి టైంని 2026 నవంబర్ వరకు ఇవ్వటం జరిగింది. సో ఫుల్గా ఇదంతా అమల్లోకి వచ్చేసరికి 2027 మే వరకు అవుతుందన్నమాట. సో ఇప్పుడు అవన్నీ కూడా మన యొక్క డేటాని కలెక్ట్ చేసినప్పుడు మన ప్రైవసీని కాపాడాలి. సో అవి స్ట్రిక్ట్ రూల్స్ అన్నటువంటి వాటికి పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఎందుకు ఈ లా అన్నటువంటిది అవసరం. సో ఒకటి, పుట్టస్వామి కేసు అన్నటువంటిది. సో ఈ కేసులో ఇదిగో రైట్ టు ప్రైవసీ అన్నటువంటిది ఫండమెంటల్ రైట్ అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పటం జరిగింది. సో మన యొక్క ప్రైవసీని మనం కాపాడుకోవాలి. దానికోసం మనం ఎవరి దగ్గరైనా మన ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని డిలీట్ చేయమని ఇప్పుడు అడగొచ్చు కూడా ఈ చట్టం ప్రకారం. సో ఇక్కడ ఏంటి అంటే, గవర్నమెంట్ అన్నటువంటిది ఒక డిజిటల్ డేటా ప్రొటెక్షన్ లా అన్నటువంటిది ఉండాలి అన్నట్టుగా కూడా ఈ కేసులో సుప్రీంకోర్టు గుర్తు చేయటం జరిగింది గవర్నమెంట్కి. రెండవది డిజిటలైజేషన్. ఈ డిజిటలైజేషన్ పెరుగుతూ ఉన్నటువంటి కొద్దీ ఏమవుతోంది, ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది ఎక్కువ వెళ్తూ వస్తుంది. సో ఎవరి దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంది, అది వాళ్ళు దేనికి వాడుతూ ఉన్నారు, మన యొక్క ప్రైవసీ దెబ్బతింటుందా లేదా, ఇవన్నీ తెలుసుకోవటం కూడా మనకు చాలా కష్టమవుతుంది. అంతేకాదు, మన యొక్క పర్సనల్ డేటా అంతా, లైక్ ఆధార్ కార్డ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, మన ఐరిస్‌తో సహా ఇప్పుడు అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి బయట అంటే మనం నమ్మక తప్పదు కదా! సో అలాంటి ఈ సందర్భాల్లో డిజిటలైజేషన్ పెరుగుతూ ఉన్నటువంటి టైంలో ఇలా మన డేటా ప్రైవసీని కాపాడుకోవటం అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటిది. దానికోసం అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, యూరోపియన్ యూనియన్ అన్నటువంటిది ఇలాగా డేటా ప్రొటెక్షన్‌కి సంబంధించినటువంటి రూల్స్‌ని తీసుకొచ్చి ఇలా ఉండాలి అన్నట్టుగా గ్లోబల్‌గా ఒక స్టాండర్డ్స్‌ని సెట్ చేసిందనేసి మనం చెప్పొచ్చు. సో ఆ స్టాండర్డ్స్‌ని మనము రీచ్ అయ్యేలాగా, మన యొక్క ప్రైవసీని కాపాడుకునేలాగా, మన డేటా ప్రొటెక్షన్ ఉన్నటువంటిది ఉండేలాగా ఈ చట్టాన్ని తీసుకురావటం జరిగింది. మరి ఇందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి అనేసి చూస్తే, అప్లికబిలిటీ అంటే ఏంటి, అన్ని డిజిటల్ పర్సనల్ డేటా అది ఏదైనా కావచ్చు, అంటే ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు. ఆఫ్లైన్ అనుకోండి, తర్వాత ఎవరైతే దాన్ని ఆన్లైన్‌లోకి రికార్డ్స్‌లోకి ఎక్కిస్తారో, సో అలాంటివన్నీ కూడా ఈ చట్టం కిందికి వస్తాయన్నమాట, ఇంక్లూడ్ అవుతాయి. అలాగే డేటా ఫిడ్యూషియరీస్ మరియు వాళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటి అన్నటువంటిది. సో ఎప్పుడు ఎవరైతే డేటా అన్నటువంటిది కలెక్ట్ చేసుకుంటారో, డేటా తీసుకునే ముందు కంపల్సరీగా ఎవరి డేటా తీసుకుంటున్నారో వాళ్ళ యొక్క క్లియర్ కన్సెంట్ అన్నటువంటిది ఉండాలి. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ఏమని, ఇదిగో మేము ఈ పర్టిక్యులర్ డేటాని తీసుకుంటున్నాము, మీ ఈ పర్టిక్యులర్ డేటాని మేము ఈ పర్పస్‌కి వాడతాము అనేసి వాళ్ళకొక క్లియర్‌గా వాళ్ళకి చెప్పి, వాళ్ళ యొక్క కన్సెంట్ తీసుకున్న తర్వాతనే మనం ఆ ఇన్ఫర్మేషన్‌ని తీసుకోవాలి. రెండవది, డేటాని రీజనబుల్ సేఫ్‌గార్డ్స్ అన్నటువంటివి ఉంచుతూ అప్పుడు వాటిని యూజ్ చేయాలి. సో డేటా ప్రైవసీని వాళ్ళ దగ్గర కూడా ఉంచుకోవాలి. అలానే యూజర్స్‌కి ఒకవేళ బ్రీచ్ వస్తే ఏంటి అన్నట్టుగా కూడా ఇన్ఫార్మ్ చేయాలి. ఇది మాత్రమే కాదు, పర్పస్ అన్నటువంటిది ఫుల్‌ఫిల్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క డేటాని ఎరేజ్ చేయటం అన్నటువంటిది కూడా చేయాలి. అంతేకాదు, ఇప్పుడు మనం కావాలి అంటే రైట్ టు ఫర్గెట్ అన్నటువంటిది ఉంది. సో మనం వెళ్ళి, మా ఈ డేటా ఏదైతే మీ దగ్గర ఉందో ఇది డిలీట్ చేయండి. రైట్ టు బి ఫర్గాటెన్ ఏదైతే ఉందో అది మేము ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం, మా డేటాని ఎరేజ్ చేయండి అని అడిగేటటువంటి అవకాశం కూడా ఈ చట్టం అన్నటువంటిది మనకు కల్పించింది.
అలానే చూడండి డేటా ప్రొటెక్షన్‌కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు? ఏంటి? వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నటువంటివి పబ్లిష్ చేయాలి. సో, ఏదైనా గ్రీవెన్స్ అన్నటువంటిది వస్తే వాళ్ళని అప్రోచ్ అయ్యేలాగా ఇది మనకి ఉపయోగపడుతుందన్నమాట. ఇది మాత్రమే కాదు చూడండి. ఇండివిడ్యువల్స్ యొక్క రైట్స్ ఏమేముంటాయి? అంటే రైట్ టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్. సో, ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు దానికి యాక్సెస్ ఉండాలి. అలాగే ఏదైనా పర్సనల్ డేటా ఇస్తే దాన్ని కరెక్ట్ చేసుకోవటానికి, అప్డేట్ చేసుకోవటానికి వాళ్ళకి రైట్స్ అన్నటువంటివి ఉంటాయి. అలాగే రైట్ టు గ్రీవెన్స్ రిడ్రెసల్. సో, ఏదైనా కంప్లెయింట్ వస్తే ఆ గ్రీవెన్స్‌ని తీసుకెళ్ళి ఆ గ్రీవెన్స్‌ని ఫినిష్ చేసుకోవడానికి వాళ్ళకంటూ కొంత సమయం ఇవ్వాలి. అలాగే వాళ్ళకంటూ కొన్ని పర్సన్స్‌ని కూడా అంటే ఏంటి గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్స్ లాంటి వాళ్ళని ఏర్పాటు చేయటం లాంటివి చేయాలి. అలాగే రైట్ టు నామినేట్ అనదర్ ఇండివిడ్యువల్. సో, వాళ్ళ నామినీగా ఇంకొకళ్ళని నామినేట్ చేసేటటువంటి రైట్ కూడా ఇక్కడ ఇండివిడ్యువల్స్‌కి ఉంటుంది. అలాగే డ్యూటీస్ ఆఫ్ ఇండివిడ్యువల్. సో, వీళ్ళేం చేయాలి? వేరే వాళ్ళం మేము అన్నట్టుగా ఫ్రాడ్ చేయటం కావచ్చు, ఇంకేదైనా ఇలాంటివి చేయకూడదనమాట. ఫాల్స్ గ్రీవెన్సెస్ ఫైల్ చేయటం కానీ, ఇలాంటివి చేయకూడదు. ఒకవేళ ఇలా చేస్తే ఇటు ఇండివిడ్యువల్స్‌కైనా, ఇటు కంపెనీస్ ఎవరైతే డేటా తీసుకుంటున్నారో వీళ్ళకైనా కూడా హెవీ పెనాల్టీస్‌ని విధించటం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఎక్సెప్షన్స్. సో, ప్రతి చట్టంలోనూ కొన్ని ఎక్సెప్షన్స్ అన్నటువంటివి ఉంటూనే వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇక్కడ రీసెర్చ్ పర్పస్ కోసం గవర్నమెంట్‌కి ఇలాగా కొన్ని ఎక్సెప్షన్స్ ఇచ్చారు. సో, వాళ్ళు మన డేటాని తీసుకొని యూజ్ చేయవచ్చు. అలాగే చూడండి క్రిటిక్స్ ఏమంటున్నారు? బ్రాడ్ గవర్నమెంట్ ఎక్సెప్షన్స్ అన్నటువంటివి ఈ చట్టం అన్నటువంటిది క్రియేట్ చేసింది. ఇన్ని ఎక్సెప్షన్స్ ఉన్నప్పుడు ఇంకా రైట్ టు ప్రైవసీని ఎలా కాపాడుకుంటాం? అన్నటువంటి ఒక క్రిటిసిజం అన్నటువంటిది నడుస్తుంది. అలాగే డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా. డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇది ఏం చేస్తుంది? డేటా ప్రొటెక్షన్‌కి సంబంధించినటువంటి కేసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని హ్యాండిల్ చేస్తుంది ఈ యొక్క డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది. సో, ఇది ఫుల్లీ ఇండిపెండెంట్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది దీన్ని రెగ్యులేట్ చేస్తుంది. సో, ఇది కూడా గుర్తుంచుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ రెగ్యులేట్ చేస్తున్నటువంటి బోర్డ్ ఇది. సో, డేటా ప్రైవసీ సంబంధించి ఏదైనా బ్రీచ్ అన్నటువంటిది వచ్చింది అంటే, అది కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చింది అంటే, ఇక్కడ ఏమవుతుంది? అన్నటువంటిది ఒక క్వెషన్ మార్క్. ఇక్కడ చూడండి. డేటా ప్రొటెక్షన్‌కి సంబంధించినటువంటి రూల్స్‌ని కూడా గవర్నమెంట్ నోటిఫై చేయటం జరిగింది. దాని ప్రకారం కంప్లెయింట్స్‌కి టైమ్ లైన్స్‌ని విధించారు. సో, ఎలాగా? ఇప్పుడు లార్జ్ స్కేల్ ఏవైతే కంపెనీస్ డేటా ఫిడ్యూషియరీస్ ఉంటాయో, అవి ఇప్పుడు 2026 నవంబర్ లేదంటే మాక్సిమం మే 2027 కల్లా దీని కిందికి రావాలి. మిగతా వాళ్ళంతా నవంబర్ 2026 కల్లానే రావాల్సి ఉంటుంది. సో, స్ట్రక్చర్ ఏంటి? ఫంక్షనింగ్ ఏంటి? ఈ యొక్క డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది దీన్ని ఫైనలైజ్ చేస్తుందన్నమాట. సో, ఎలా చేయాలి? ఏం చేయాలి? ఈ డేటా కలెక్ట్ చేసుకున్న దాన్ని ఎలాగ స్టోర్ చేయాలి? దాన్ని మనము ఎలా సేఫ్‌గా ఉంచాలి? సో, ఎవరైనా డిలీట్ చేయాలి అనుకుంటే గనుక వాటికి పర్మిషన్స్ అన్నటువంటివి ఎలా ఉంటాయి? సో, ఈ డీటెయిల్స్ అన్నింటికి సంబంధించినటువంటి ఆ ఫైనలైజేషన్ ఈ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఇస్తుందన్నమాట. నెక్స్ట్ చూడండి న్యూ ఆబ్లిగేషన్స్ అన్నటువంటివి తీసుకొచ్చారు. అంటే డేటా బ్రీచెస్ జరిగితే ఎలా ఉంటుంది? అలాగే గ్రీవెన్స్‌కి టైమ్ లైన్స్ ఎంత? పేరెంటల్ కన్సర్న్ అన్నటువంటిది మైనర్స్‌కి సంబంధించి కంపల్సరీ పేరెంటల్ కన్సెంట్ అన్నటువంటిది తీసుకోవటం. సో, ఇలాంటి వాటికి సంబంధించి కొన్ని ఆబ్లిగేషన్స్‌ని యొక్క చట్టంలో ఉంచటం జరిగింది. అలాగే ఇష్యూస్ చూడండి. ఒకటి ఆర్‌టిఐ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇది బ్రీచ్ చేస్తుంది. ఏమన్నా అంటే మనకి డేటా ప్రైవసీ అని చెప్పేసి దాన్ని బ్రీచ్ చేసేటటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. అలాగే బ్రాడ్ గవర్నమెంట్ ఎగ్జెంప్షన్స్. సో, ఇందాక అనుకున్నాము. కొన్ని గవర్నమెంట్ ఏజెన్సీస్‌కి కావచ్చు, అలాగే రీసెర్చ్ పర్పసెస్‌కి సంబంధించి కావచ్చు, అలాగా ఎక్సెప్షన్స్ అన్నటువంటివి చాలా ఇవ్వటం జరిగింది అనేసి. సో, అవన్నీ ఇవ్వటం వల్ల రిస్క్ ఆఫ్ సర్వేలెన్స్ అన్నటువంటిది ఉంటుంది. చెక్స్ అన్నటువంటివి అక్కడ ఉంటాయా లేదా అన్నటువంటిది క్వెషన్ మార్క్ అవుతుంది. అలాగే సబార్డినేట్ లెజిస్లేషన్ ఇష్యూస్ అన్నటువంటివి వస్తున్నాయి. మనం చూస్తే నాస్కామ్ అన్నటువంటిది ఏం చెప్పింది? అంటే ఏదైనా బ్రీచ్ అన్నటువంటిది జరిగింది అంటే డేటా ప్రైవసీకి దానికి సంబంధించి టైట్ డెడ్‌లైన్స్‌ని ఇంపోజ్ చేయటం జరిగింది. సో, అలా ఈ పర్టిక్యులర్ డెడ్‌లైన్ లోపే అంటే అవ్వకపోతే ఏంటి అన్నటువంటి ఆ ఇష్యూస్ నడుస్తున్నాయి. అలాగే పేరెంటల్ కన్సెంట్ నార్మ్స్ అన్నటువంటివి కూడా కొంత డిఫికల్ట్ గానే ఉంటూ వస్తున్నాయి. అయితే ఈ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క ఇండిపెండెన్స్ అన్నటువంటిది కూడా క్వెషన్ చేయటం జరిగింది. ఎందుకని ఇందాక అనుకున్నాం ఇది ఫుల్లీ ఇండిపెండెంట్ కాదు. సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది దీన్ని చూసుకుంటుంది. సో, సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ అథారిటీగా ఉన్నప్పుడు, ఫుల్లీ ఆటోనామస్ కానప్పుడు, ఫుల్లీ ఇండిపెండెంట్‌గా లేనప్పుడు, మరి ఇది ఎలాగా డేటా ప్రైవసీకి సంబంధించినటువంటి ఇష్యూస్‌ని కరెక్ట్‌గా రిజాల్వ్ చేయగలుగుతుంది? దాని మీద నమ్మకం ఎలా వస్తుంది? సో, ఇది ఇక్కడ క్వెషన్ మార్క్. అలాగే డేటా లోకలైజేషన్.
డేటా లోకలైజేషన్ అంటే ఏంటి? ఇక్కడ కలెక్ట్ చేసినటువంటి డేటాని ఇక్కడే స్టోర్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో కలెక్ట్ చేసినటువంటి డేటాని ఆ కంపెనీస్ ఇండియాలోనే స్టోర్ చేయటం. వేరే దేశాలకు ఆ డేటాని పంపించాలి అంటే పర్మిషన్ అన్నటువంటిది కావాలి. సో, ఆ డేటా లోకలైజేషన్‌కి సంబంధించి కూడా ఫుల్లీ ఈ చట్టం అన్నటువంటిది అడ్రెస్ చేయలేకపోయింది. అలాగే ఎర్లియర్ డ్రాఫ్ట్స్‌లో కూడా ఒక స్టోరేజ్ అన్నటువంటిది మన ఇండియాలో ఉన్నప్పుడు ఇండియాలోనే ఉండాలి. వేరే చోట ఉండకూడదు అనేదైతే ఉన్నిందో దాన్ని ఇంకా కంప్లీట్‌గా అడ్రెస్ చేయలేదు. సో, ఇది కూడా ఇక్కడున్నటువంటి కన్సర్నే. మరి ఈ చట్టం తీసుకొచ్చారు. అమల్లోకన్నటువంటిది వస్తూ ఉంది. సో, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అసలు? అంటే ఒకటి ప్రైవసీ అన్నటువంటిది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఏదైతే రైట్ టు ప్రైవసీ అనేసి 2017లో పుట్టస్వామి కేసులో చెప్పటం జరిగిందో, ఆ రైట్ టు ప్రైవసీ తర్వాత డేటా ప్రైవసీని ఎన్‌ష్యూర్ చేయటం కోసం తీసుకొచ్చినటువంటి ఒక మంచి ఇనిషియేటివ్ ఇది. సో, ఏమీ లేని దానికన్నా ఎంతో కొంత ఉంది అన్నటువంటి ఒక పర్పస్. రెండవది డిజిటల్ ఎకానమీ మీద ట్రస్ట్ అన్నటువంటిది పెరుగుతుంది. సో, ఇప్పుడేంటి మన యొక్క డేటా ప్రైవసీని మనం కాపాడుకోగలిగినప్పుడు, మనకి డేటా వద్దు అంటే ఎరేజ్ చేయండి అని చెప్పుకోగలిగినప్పుడు, మనము డిజిటలైజేషన్ వైపుగా మూవ్ అవ్వటానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, డిజిటలైజేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకొంచెం బూస్ట్ చేయటానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అలాగే బెటర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ అన్నటువంటిది ఈ యొక్క బోర్డ్‌ని ఏర్పాటు చేయటం ద్వారా మనకొస్తుంది. బట్ దీని ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది ఏంటి అన్నటువంటిది అది పనిచేస్తే గాని మనం చెప్పలేము. అలాగే ఇంటర్నేషనల్ డేటా ట్రాన్స్‌ఫర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది సపోర్ట్ చేస్తుంది. సో, ఇక్కడేంటి డేటా ప్రైవసీ అన్నటువంటిది ఉంది అన్నప్పుడు ఇంటర్నేషనల్‌గా కూడా డేటా ట్రాన్స్‌ఫర్స్ చేసుకోవటానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ డేటా ఏదైతే ఉందో ఇది మేము వీళ్ళకి షేర్ చేస్తున్నాం. దీని యొక్క రెస్పాన్సిబిలిటీ మాది అనేసి రెస్పాన్సిబుల్‌గా ఉన్నప్పుడు వేరే దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ కంపెనీస్‌కి ఆ డేటాను షేర్ చేసుకోవటానికి కూడా అలో అన్నటువంటిది ఉంటుంది. దాని మీద రెస్పాన్సిబిలిటీ అన్నటువంటిది ఆ పర్టిక్యులర్ కంపెనీకి ఉంటుంది కాబట్టి క్వెషన్ చేయటానికి ఇండియాకు కూడా అథారిటీ అన్నటువంటిది ఉంటుంది. సో, ఇవన్నీ ఉన్నప్పుడు ఆ ఇంటరాపరబిలిటీ అన్నటువంటిది పెరుగుతుంది. సో, దీనివల్ల ఇంకొంత డిజిటలైజేషన్ పెరుగుతుంది. కనెక్టివిటీ అన్నటువంటిది పెరుగుతుంది. కోఆపరేషన్ అన్నటువంటిది రావటానికి వీలుంటుంది. సో, ఇది ఈ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 మరియు రూల్స్‌కి సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ వెరీ మచ్.